Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. హే వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ జగ్గయ్య గారు ఉన్నారు. సో డిసెంబర్ ఎండింగ్ వచ్చాం, కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం 2026లో. ఆల్రెడీ చాలామంది మేనిఫెస్టేషన్ అని గోల్స్ అని పెట్టుకుని ఉంటారు. బట్ ఎవ్రీ ఇయర్ మన మేనిఫెస్టేషన్, మన గోల్స్ పేపర్ మీద కానీ బ్రెయిన్లో కానీ ఆగిపోతున్నాయి, ఎగ్జిక్యూషన్ వరకు రావట్లేదు. సో ప్రాక్టికల్గా గోల్స్ ఎలా పెట్టుకోవాలనేది సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నాం సార్. విన్నారు కదండి, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నేను కూడా క్యాలెండర్ మారుతుంది. 2019 నుంచి ఒకటి పెట్టుకుంటాను, పోతాయి. ఈసారి కొత్త గోల్స్ వస్తాయి, కొన్ని పోతాయి, మళ్ళీ వస్తుంది ఆ పేపర్ కూడా చింపి బయట పడేస్తున్నాం. కొన్నిసార్లు మైండ్లో పెట్టుకుంటున్నాం, ఎగ్జిక్యూషన్ వరకు వెళ్ళట్లేదు సార్. వెళ్ళిన 1 monthలో అవి పక్కకు పోతున్నాయి. సో ప్రాక్టికల్గా గోల్స్ ఎలా పెట్టుకోవాలి, మనం రీచ్ అయ్యే గోల్స్ ఎలా పెట్టుకోవాలి? అంటే యాక్చువల్గా ఇది ప్రతి సంవత్సరం దాదాపుగా ప్రతి వ్యక్తి ఇలాగే ఆలోచించి ఈ సంవత్సరం నేను ఇలా చేయాలి, కొన్ని చేయాలనుకునేటి, కొన్ని వదిలేయాలనుకునేటి గోల్స్ పెట్టుకుంటాను. ఈ కాన్సెప్ట్ అంతకుముందు అంత పెద్దగా ఉండేది కాదు. మన పెద్దలు కొద్దిగా రొటీన్ వేలో చేసేవాళ్ళు, ఇంత ఇదిగా స్ట్రాటజిక్గా ఎక్కువ ఆలోచించే వాళ్ళు కాదు. ఇప్పుడు ఓకే, కంపెనీస్, కార్పొరేట్స్ గోల్స్ అవి ఎలాగ ఉంటాయి, ఆఫీస్ గోల్స్ ఎలా ఉంటాయి. అయితే మనిషి కూడా ఖచ్చితంగా గోల్ లేకపోతే ఆ మనిషికి ఒక డైరెక్షన్ లేనట్టు. అంటే మనం ఎటుపోతున్నామో తెలియకుండా ప్రయాణం చేయడం అనేది, ఎంతసేపు అయినా ప్రయాణమే చేయగలం కానీ నీ గమ్యమే తెలియనప్పుడు నీ డైరెక్షన్ ఎటువైపు అన్నట్టు ఖచ్చితంగా గోల్స్ ఉండాలి. అయితే మనం గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఫస్ట్ మనం ఇప్పుడు ఏమి అంటే ఏ పరిస్థితిలో ఉన్నో మనకేం కావాలి, ముందు నీకు ఏం కావాలనేది డిసైడ్ చేసుకోవాలి. అవునా? ఇప్పుడు యాంకర్ కాకముందు అనుకో, మీరు యాంకర్ కావాలని డిసైడ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఏమైనా టాపిక్స్ ఆల్రెడీ ఏమైనా కోర్సు చేయడమో ఇవన్నీ అలా చేసుకొని ఎఫర్ట్ చేస్తే సక్సెస్. అందుకనే ఈ గోల్స్ డిసైడ్ అంటే టార్గెట్స్, గోల్స్, వాట్ ఎవర్ మన లక్ష్యాలు నిర్ణయించుకోవడానికి ముందు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటిది, లేదంటే ఈ సంవత్సరం అంటే ఇప్పుడు గడిచిన సంవత్సరంలో ఏమైనా ఫెయిల్యూర్స్ వచ్చినాయా, మళ్ళీ వాటినే మళ్ళీ తిరిగి గోల్స్గా పెట్టుకుందామా, ఆ ఫెయిల్యూర్స్కి రీజన్స్ ఏంటి అనేది చేసుకోవాలి. అలాగే మళ్ళీ గోల్స్ పెట్టుకొని సాధించాలా అనేది ఎప్పుడు వస్తుంది, ఆ ఉత్సాహం కానీ, జీల్ కానీ, ఎనర్జీ కానీ ఎప్పుడు వస్తుంది అని అంటే మనం గత సంవత్సరం అచీవ్ అయినప్పుడు. యాక్చువల్గా టు బీ ఫ్రాంక్, ఇప్పుడు నేను బ్యాంక్లో చేశాను, దాన్ని గోల్ అంటామా టాస్క్ అంటామా ఏంటంటే నేను ఎవ్రీడే రాసుకునేవాడిని. రేపటి పని ఈరోజు ఈవినింగ్ ఆఫీస్ నుంచి బయటికి వెళ్లే ముందు రేపు ఏమేమి చేయాలో పేపర్ మీద రాసుకునేవాడిని. నేను వాటిని చేసుకుంటాయి అన్ని రౌండప్ అంటారు చూడు, ఒక్కొక్కటి ఇట్లా రౌండప్ చేసుకుంటా అంటే సస్ గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఉండేది. అలా మనం అలా ప్లాన్ చేసుకోవాలి. అయితే టార్గెట్ ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రము అచీవబులా కాదా అనేది చేసుకోవాలి. లేదు అని అంటే మనం అచీవ్ కాకపోవడం వలన, ఆ ఫెయిల్యూర్ వలన ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మనిషి ఎప్పుడు లో అవుతాడు, మనం అనుకున్నది సాధించినప్పుడు ఫెయిల్యూర్ అయినప్పుడు కొంత డిప్రెస్ అవుతాడు, అంటే మనిషి స్ట్రాంగ్గా లేనప్పుడు. కాబట్టి అచీవబుల్ అంటే ప్రాక్టికల్లీ పాసిబుల్ అంటారు. మనం చాలాసార్లు మాట్లాడుకునేది అంటే గోల్స్ ఎలా ఉండాలంటే ఓకే, కార్పొరేట్ మేనేజ్మెంట్లో డిఫైన్ చేసిన కానీ స్మార్ట్గా ఉండాలి అంటారు. గోల్ మనం పెట్టుకునే గోల్ స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్ అంటే SMART. స్మార్ట్ అంటే ఎస్ కదా, స్పెసిఫిక్ అండ్ సింపుల్. స్పెసిఫిక్గా ఉండాలి. నీ గోల్ నీకే అర్థం కాకపోతే, స్పష్టత లేకపోతే కష్టం కదా సాధించడం. ఇది నేను చాలా సందర్భంలో వాడుతుంటే చెప్తుంటే స్మార్ట్ అని మెజరబుల్ అంటే అసలు ఏంది, ఎంత చేద్దాం అనుకున్నాం, ఎంత అయింది అనేది దాన్ని మెజర్ చేయడానికి అనుకూలంగా ఉండాలి. అయింది. అచీవబుల్ అంటే దాన్ని అచీవ్ చేసేటట్టు ఉండాలి. ఏదో ఎక్కడ పెట్టుకొని ఆకాశాన్ని అందుకుంటా అనే గోల్ని పెట్టుకుంటే ఎప్పుడు అందుకోగలవు? అసలు ఏంటి నువ్వు అంటే ముందు అచీవబుల్గా ఉండాలి. SME రియలిస్టిక్గా ఉండాలి. అర్థమైందా? రియలిస్టిక్. మీరు రేపు మోడీ తర్వాత నేనే ప్రధానమంత్రి కావాలనుకుంటే రియలిస్టిక్గా ఉందా అండి? అచీవబుల్గా ఉందా అండి? ఇట్లా అయితే ఉన్న చూడు, టైం బౌండ్. ఏ టైంలో అవ్వాలి. ఇప్పుడు నీకు ₹1,00,000 రావాలి, లేకపోతే 10 లక్షలు ఏ టైంలో సంపాదించాలనేది మ్యాటర్. లేకపోతే 10 లక్షలు ఎప్పుడైనా సంపాదిస్తావు, కానీ 1 ఇయర్లోనే ఇంత స్పెసిఫిక్గా, ఇంత స్మార్ట్గా గోల్స్ పెట్టుకుంటే అచీవ్ అవుతాం. అయితే ఇది పెట్టుకోవడం అనేది ప్లాన్ అంటాం. అంటే మనం ఏం చేయాలనేది ఒక డ్రీమ్, ఆ డ్రీమ్ ప్రకారం ప్లాన్. మరి ఎగ్జిక్యూషన్, అది అచీవ్ కావడానికి ఏం చేయాలనే దాని మీద మాత్రం దృఢమైన నిర్ణయం తీసుకుంటే ఈ సంవత్సరం అంటే రేపు కొత్త సంవత్సరానికి పెట్టుకునే ఒక 5 అనుకుందాం, 5టికి 5 అచీవ్ అవుతాం.
అట్లీస్ట్ 4 అచీవ్ అవుతావు. లేకపోతే నీకు అచీవ్మెంట్ తక్కువ ఉంటుంది, ఫెయిల్యూరు ఎక్కువ ఉంటుంది. చాలామందికి లైఫ్లో విజయాలు వస్తాయి, గెలుపులు వస్తాయి, సక్సెస్ వస్తాయి. అక్కడ ఏంటంటే ఈ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందంటే అనుకోని సాధిస్తే అచీవ్మెంట్. మీరు ముందే అనుకున్న నేను ఈ సంవత్సరం ఇది చేయాలనుకున్నా అని చెప్పి అనుకోని సాధిస్తే దట్ ఈజ్ అన్ అచీవ్మెంట్. అనుకోకుండా కూడా జరుగుద్ది ఒక్కొక్కసారి, దట్ ఈజ్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటే ప్రమాదమే అని కాదు, అర్థమైందా? అనుకోకుండా జరిగింది యాక్సిడెంటల్లీ అంటారు. కొందరు యాక్సిడెంటల్గా అవుతారు. జస్ట్ యూ ప్లాన్ యువర్ సెల్ఫ్, ప్లాన్ చేసుకొని ప్రణాళికాబద్ధంగా అంటాం కదా, ప్రణాళికాబద్ధంగా తీసుకొని దానికి సరిపోయే ఎఫర్ట్ ఉంటే అవుతాము, ఖచ్చితంగా అవుతాము. కానీ మనం స్పెసిఫిక్ ఇట్లా స్మార్ట్ వేలో ఉండాలి, అచీవబుల్ ఉండాలి, మనకు అన్ని నచ్చే విధంగా ఉండాలి. 2 డౌట్స్ ఉన్నాయి సార్. అంటే ఒకటి ఏంటంటే మీరు అన్నారు మెజరబుల్, రియలిస్టిక్. ఈ 2 పదాలు తీసుకుంటే చాలామంది ఒక కొటేషన్ ఏమైనా ఉంటుందంటే ఎయిమ్ ఫర్ ద స్కై అట్లీస్ట్ యూ, ఎయిమ్ ఫర్ ద స్టార్స్ అట్లీస్ట్ యూ ఫెల్ ఆన్ మూన్, ఇలాంటి డైలాగ్స్ ఉంటాయి. ఎయిమ్ ఫర్ ద స్కై యూ విల్ ఫెల్ ఆన్ అట్లీస్ట్ యూ విల్ ఫెల్ ఆన్ స్టార్స్, ఇలాంటి పదాలు ఉంటాయి. అయితే దాన్ని రియలిస్టిక్గా మెజరబుల్గా ఉన్నాం కదా, అది పెట్టుకునేటప్పుడు ఏంటంటే కొద్దిగా హై పెట్టుకోవాలి. నీ టార్గెటే తక్కువ ఉంటే అంటే ఏం ఎఫర్ట్లెస్గానే సాధించేటట్టు ఉంటే నో. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, మీరు రెగ్యులర్గా 7కు లేస్తారు అనుకుంది, చిన్నవి చెప్తాను నేను. 7 గంటలకు మెలకు అనుకో, 6:50కి లేవడం అనేది పెద్ద టార్గెటా? కాదు కదా. అట్లీస్ట్ 5కు 4కు నేను రేపటి నుంచి 5కో 4కో లేస్తా అని పెట్టుకోవాలి. అయితే ఎప్పుడు సక్సెస్ను హ్యాపీగా చేసుకోవాలి. ఎప్పుడవుతుంది? ముందు చిన్నవి సాధించాలి. అయితే ఒకటి మీరు చూడండి, స్పోర్ట్స్లో కూడా హై జంప్ ఉంటుంది. ఆల్రెడీ మీకు ఒక రికార్డు ఉంటుంది. ఉదాహరణకి చెప్తున్నా, 4 ఫీటో 5 ఫీటో జంప్ చేసే రికార్డు ఉంది. అందరికీ వీళ్ళు పార్టిసిపేట్ చేసే వాళ్ళు అందరూ 5 ఫీటు అంటారు. అయినా కానీ అది 4 నుండో 4:30 దగ్గర స్టార్ట్ చేస్తారు. మీరు 7 ఫీట్ జంప్ చేసినా కానీ స్టడీగా పెంచుకుంటూ వెళ్తారు. అయితే డెఫినెట్గా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నేను ఇచ్చే క్లారిఫికేషన్ అంటే ఖచ్చితంగా కొద్దిగా ఎక్కువ కష్టపడేటట్టు, కొద్దిగా ఎక్కువ ఎఫర్ట్ చేసి ఎక్కువ కష్టపడితేనే అచీవ్ అయ్యేటట్టు ఉండాలి టార్గెట్. లేదంటే టార్గెటే కాదు. మీరు రోజు లేచి 3 పూటలు తినడం అనేది టార్గెట్ కాదు కదా. దానికి ఏమి ఎఫర్టే అవసరం లేదు, ఎఫర్ట్లెస్గా పనులు అవుతాయి. ఖచ్చితంగా మీరు అన్న దాంట్లో పాయింట్ ఉంది. అలా అని స్కై ఇస్ ద లిమిట్ అనుకోకూడదు. దాన్ని ఎందుకు చెప్తామంటే, మీరు ఏదన్నా సాధించడానికి అయ్యో నేను ఇది ఎలా సాధిస్తా అని ఫీల్ అవ్వకు, అనుకుంటే నువ్వు ఆకాశాన్ని కూడా అందుకోగలవు అనే ఒక నమ్మకాన్ని కలగజేయడానికి అని అంటారు. వీడు ఇప్పుడు మామూలుగా మళ్ళీ ఉంటారు, వీడు అనవసరమైన గొప్పలకు పోతాడు. ఇలాగా ఇప్పుడు నువ్వు ఎలా ఉంటుందంటే, జస్ట్ వితౌట్ ప్రిపరేషన్ నువ్వు పెద్ద గ్రూప్స్ ప్రిపేరే కాలేదు, మెటీరియల్ తెచ్చుకోలేదు, సివిల్స్ కొట్టేస్తా అనుకుంటే ఎలా అండి కదా. నువ్వు సివిల్స్ రావాలంటే అట్లీస్ట్ ఒక 1 ఇయర్ అని ఎఫర్ట్ పెట్టుకోవా. నేను ఈ 1 ఇయర్ అంతా ప్రిపరేషన్కి పెడుతున్నా, నెక్స్ట్ ఇయర్ మై టార్గెట్ అది సివిల్స్ సెలెక్షన్. ఇట్స్ ఓకే. కొద్దిగా నార్మలీ అనుకో, ఈవెన్ మీకున్న స్టాండర్డ్స్ అంటే మీరు గ్రాడ్యుయేట్ అనుకో, మీకున్న బేసిక్స్ స్టాండర్డ్స్ని బట్టి ఈవెన్ సమ్ టైమ్స్ ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ వితౌట్ ఎఫర్ట్ కూడా వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. అట్లా ఇలా మనం టార్గెట్స్ని అలా పెట్టుకొని దాంట్లో ఎన్ని టార్గెట్ పెట్టుకున్నామో అనే దానికన్నా మనం ఎన్ని అచీవ్ అవుతున్నామో అనేదే మనకు అది ప్లస్ అవుతుంది, మనం స్ట్రెంగ్తన్ అవుతాం. ఏంటంటే డ్రీమ్ అంటే చూడు, నిద్రలో కంటే కళ, నిద్రలో కనేదే కళ. కళ అంటేనే నిద్రలో వచ్చేది, నిద్రలో కనేది కళ, అది నిజం చేస్తే కళ. సో ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ద ఆర్ట్ ఆఫ్ యువర్ స్టైల్, ఆర్ట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్. నిద్రలో కళ వస్తుంది, నిజం చేసుకుంటే కళ అవుతుంది. ఆ నిజం చేసుకోవడంలోనే నీ కళ. చాలామంది చెప్పేది ఏంటంటే రేపు చేస్తాను అనే మైండ్ సెట్ మార్చుకోండి, ఇప్పుడే మొదలు పెడతానని పెట్టుకోండి. ఇప్పుడు అందరూ ఏంటంటే డిసెంబర్ వచ్చేసరికి అనుకుంటారు నెక్స్ట్ ఇయర్ ఉంది కదా. నేను కల్టిఫిట్ తీసుకున్నాను సార్ సబ్స్క్రిప్షన్, ఆల్మోస్ట్ ఒక 7 months వేస్ట్ చేశాను. ఈ మంత్లో ఏమనుకున్నానంటే వెళ్దాం అనుకున్నాను, సర్లే జాన్యువరి వస్తుంది కదా, ఈ వన్ మంత్ కొంచెం రికవర్ అయ్యి మంచిగా తిని అప్పుడు ఫస్ట్ నుంచి వెళ్దాం. ఈ మైండ్ సెట్ అందరికీ అలవాటు పడిపోయింది. ఆ మైండ్ సెట్ని మార్చుకోమని మీరు చెప్తారా? ఎలా మార్చుకో? ఖచ్చితంగా ఎప్పుడు వాయిదా వేయడం అనేది కరెక్ట్ కాదండి. మామూలు ఇప్పుడు మన దాంట్లో ఎట్లా ఉంటాయంటే, మన పెద్దలు చెప్పింది కానీ ఈవెన్ మన పుస్తకాలు ఇప్పుడు ఆలస్యం అమృతం విషయం అని అన్నాం, అవునా? తొందరపడకు అని చెప్పాము. మరి ఏంటి అంటే అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్, ఆ సందర్భానికి అనుగుణంగా వాడుకోవాలి, అవునా? అయితే ఇప్పుడు అయితే ఏంటి మీ ప్రశ్న?
ఇప్పుడు ఈ రేపు మొదలు పెడదాం, Yeah, రేపే yeah. మొదలు పెడదాం అని అవును కదా. అనుకుంటారు, ఇప్పుడే మొదలు పెట్టమని చాలా మంది చెప్తారు. డెఫినెట్గా అది ఎందుకంటే ఒకసారి రేపు అంటే రేపటికి కూడా మళ్ళీ రేపే అవుతుంది అది, రేపటికి కూడా రేపు అవుతుంది. ముందుగానే అడ్వాన్స్గా నేను ఇప్పుడు మీరు 1 జనవరి నాడు అంటే ఏమండి బలమైన మానసికంగా బలవంతుడికి అంటే గట్స్ ఉన్నోడికి అంటారు చూడు, దమ్మున్న, నేను మామూలుగా దమ్మున్న వాడికి ముహూర్తం అనేది లేదండి. దమ్మున్నవాడికి ముహూర్తం లేదు. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అదే ముహూర్తం. అందుకనే రేపు అనడానికి ముందు మనం ఈ రోజు మొదలు పెట్టడం వలన డెఫినెట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా అడ్వాన్స్గానే ఉండాలి. అలా అవుతేనే విజయం వస్తుందండి. సక్సెస్కు షార్ట్ కట్స్ ఉండదండి. ఇది మామూలుగా అందరూ కొటేషన్, సక్సెస్ హైస్ నో షార్ట్ కట్ అంటారు. అంటే దగ్గరి దారు అంటే ఉండదు, ఎఫర్ట్ చేయడమే. మీరు ఎవరినన్నా చూడండి, గొప్ప గొప్ప అయిన వాళ్ళంతా ఆల్ ఆఫ్ సడన్గా రాత్రికి రాత్రి అవ్వరు. నిజంగా అంత తొందరగా వస్తే అది నిలవదు. మనం కష్టపడి సాధించుకున్నది గ్రాడ్యువల్గా, ఇప్పుడు మీరు బాడీ బిల్డింగ్ అన్నారు, జిమ్ అనుకుని అంటారు, మీరు రేపటికి రేపు కండలు వస్తా అంటే ఇవన్నీ స్టెరాయిడ్స్ ఇంకేవో ఏవో అన్నారు కదా, అవన్నీ వేస్తే వస్తాయి. అయితే పేర్లద్దు కానీ అప్పుడు మేము చదువుకుంటప్పుడు ఆ ఫలానా హీరోయిన్ చిన్నగా ఉన్నప్పుడే పెద్ద కావడానికి మందులు వాడినని వాళ్ళు తొందరగా ఓల్డ్ అవుతారు. అవునా? మనం స్టడీగా పెంచుకోవాలి దేన్నైనా, బాడీ కావచ్చు, మైండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వస్తుంది. అయితే నేను ఇప్పుడు మనం ఎలాగో కొత్త సంవత్సరంలోకి ఎంటర్ కాబోతున్నాం కాబట్టి అందరికీ ఒక మెసేజ్ లాగా ఏంటంటే, అందరూ టార్గెట్స్ పెట్టుకోండి, అచీవబుల్ టార్గెట్స్ పెట్టుకోండి. స్మార్ట్ అన్న కదా, స్మార్ట్గా పెట్టుకోండి. పెట్టుకోవడం ఒక వంతు, అంటే టార్గెట్స్ పెట్టుకోవడం ఒక వంతు, దాన్ని అచీవ్ చేయడం అనేది ఖచ్చితంగా అంటే సక్సెస్ రేట్ 100% ఉండేటట్టు ట్రై చేసుకోండి. ఒకవేళ 1-2 ఫెయిల్ అయినా కానీ భయపడకండి, మళ్ళీ వచ్చే టార్గెట్లలో పెట్టుకుందాం, అచీవ్ అవుదాం. ఏ ఒక్క రోజు అన్నీ సంపూర్ణంగా కావాలంటే మరి రేపు ఏం చేస్తాం? మనిషి నిత్య అన్వేషి, నిత్య సంతోషి అవుతే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.